వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని మల్లంపల్లిలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కటింగ్స్ కు మాత్రమే పరిమితమయ్యాయంటూ మండిపడుతున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగటం లేదని మల్లంపల్లిలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కటింగ్స్ కు మాత్రమే పరిమితమయ్యాయంటూ ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక వరంగల్లో నిర్వహిస్తున్న మొక్కజొన్న రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ భవన్, ఏదైతే రిబ్బన్ కటింగ్ కి పరిమితమైన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదనతో ధర్నా అయితే రాష్ట్ర నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు సెంటర్లు ఓపెన్ చేసి చాలా రోజులు అవుతున్నా కానీ పరిమితమైన ఇంతవరకు కనీసం రైతుల మొక్కజొన్నలు కొనే పరిస్థితి లేదని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి విషయమై రోడ్డుపై బైఠాయించి ధర్నాకై కూర్చోవడం జరిగింది. అయితే రైతులు ప్రధాన రహదారిపై ధర్నాకై దిగారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రిబ్బన్ కటింగ్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొని పలు రోజులుగా తమ పంటతో కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించిన పరిస్థితి నెలకొంది. కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు కానీ ఇటు జిల్లా యంత్రాంగం కానీ ఇప్పుడు మొక్కజొన్న పంటను కొనడానికి ఎక్కడ కూడా కరెక్ట్ గా పాటిస్తలేరని చెప్పేసి రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వాస్తవంగా రైతులు పంట కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని అయితే వారైతే విమర్శించిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు మల్లంపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి తమ నిరసననైతే తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ధర్నా కారణంగా కొంతసేపు రాకపోకలు అంతర్జాతీయ వరంగల్ టు ఛత్తీస్గఢ్ రహదారిపై అయితే రాకపోకలు అంటే బస్సులు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు కానీ చాలా వరకు జామైన పరిస్థితి, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా రైతులు తక్షణమే మా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది. భవాని, ఎస్, అయితే మరి ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? గత 2 రోజుల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ఈ ఆందోళన కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో వరి కొనుగోలు సెంటర్లో కూడా అధిక 40.500 గ్రాములు పెట్టాల్సిన కాంట ఏదైతే 42, 43 పెట్టి ఆ సెంటర్ పట్టిన యజమానులు సొమ్ము చేసుకుని లక్షలాది రూపాయలు అయితే రైతులను వెమ్మి విరిచి ముంచిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో అధికారులకు 10 మార్లు హెచ్చరించినా కూడా అక్కడ కనీసము చూసి కూడా దీనిపై యాక్షన్ తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు తక్షణమే ములుగు జిల్లా కలెక్టర్ కానీ ఉమ్మడి జిల్లా కలెక్టర్ జనగాం కానీ వరంగల్ కానీ హన్మకొండ కానీ మహబూబాద్ ఈ కలెక్టర్లు కూడా తక్షణమే ఈ సెంటర్లపై ఫోకస్ చేసి మా గోడు పట్టించుకోలేక రైతులతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లో చాలా అవకతవకలు జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా అధికారులు నిమ్మకు నీరెట్టిన పరిస్థితి. అంటే జేబులు మరి ఏమన్నా ముడుపులు అందుతున్నాయా అనే ఆవేదన కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, ఆరోపణ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. భవాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనుగోలు చేయాలి, మక్కలు వెంటనే